ప్రస్తుతము నేను కాకినాడలో ఉన్నానండి. ఒక మ్యారేజ్ అకేషన్, సో దాని గురించి వచ్చాను. ఇందులో చూడండి, ఒక ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ గురించి వరుసగా మనం వీడియోస్ చేస్తూ వస్తున్నాము. ఇందులో భారత్ను ఏదో ఒక రకంగా ఇరికించాలి అనే ఒక ప్రయత్నం, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్కు సంబంధించిన మీడియా ఎన్ని రకాల వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే, ఈ వార్త మీరు వినే ఉంటారు. శ్రీలంక సముద్ర జలాల వద్ద మీకు ఇరాన్కి సంబంధించిన ఒక ఓడను అమెరికా వాళ్ళు ధ్వంసము చేశారు, వినే ఉంటారు. కానీ మీరు లోతుగా వెళ్ళారు అనుకోండి, ఇందులో ఎన్నో విషయాలు. ఇప్పుడు IRIS దీనా అని అంటారండి. ఇది ఒక ఫ్రిగేడ్, చాలా చాలా అడ్వాన్స్డ్ ఫ్రిగేడ్. ఎవరిది అంటే ఇరాన్ వాళ్ళది. ఇప్పుడు మనము వైజాగ్ వద్ద మిలన్ 2026 అనబడే కార్యక్రమాన్ని నిర్వహించాం. మీకు ఎంత షాకింగ్గా ఉంటుందంటే 66 దేశాలకు సంబంధించిన మీకు ఈ నేవల్ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేశారు. నమ్ముతారా? ఇందులో ఇరాన్ వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఫ్రిగేట్, దీనా అనబడే ఫ్రిగేట్ ఇదే. సో వచ్చిన వాళ్ళు, మన అధికారులు చెప్తున్నారు, ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారండి. మీకు వైజాగ్ వీధుల్లో వీళ్ళు నడుస్తూ వీళ్లకు నచ్చిన ఫుడ్ చెప్తున్నా కదా, వీళ్ళు మామూలుగా ముస్లింలులా కనిపిస్తారు. వీళ్ళని బలవంతంగా వాళ్ళు కన్వర్ట్ చేశారు. కానీ వీళ్ళంతా ఆరియన్ ట్రైబల్స్ అండి. కాబట్టి ఇమీడియట్గా మనతో కలిసిపోతారు. సో అక్కడ వీళ్ళు మంచి ఆహారము తీసుకున్నట్టు కూడా ఇండియన్ నేవీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో అంతా బాగుంది మీకు ఈ కార్యక్రమం. సో ఇది అయిపోయిన తరువాత ఇరాన్ యొక్క ఈ ఫ్రిగేడ్, ఇందులో 180 మంది ఉన్నారండి, క్రూ మెంబర్స్. 180 మందిని మనం హోస్ట్ చేసాం. ఇది ఒకే ఒక యుద్ధ ఓడ. సో ఈ కార్యక్రమం యొక్క రేంజ్ చూడండి, స్కేల్ చూడండి, చాలా పెద్ద లెవెల్లో మనం చేసాం. దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ఈ ఓడను తీసుకొని వీళ్ళు శ్రీలంక వెళుతున్నారు. శ్రీలంక వెళుతున్నప్పుడు ఏమైంది అంటే, సడన్గా మీకు అమెరికా వాళ్ళు టోర్పీడో అంటారు. అంటే రెండవ ప్రపంచ యుద్ధము తరువాత ఆ టైంలో విపరీతంగా ఈ టార్పిడోస్ వాడేవాళ్ళు. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, జర్మనీ వాళ్ళు మీకు ఎన్నో అకేషన్స్లో ఈ టార్పిడో అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక మిజైల్, సముద్ర జలాల అడుగున ప్రయాణించగలిగే ఒక సబ్మెరైన్లో మీరు డిప్లాయ్ చేయగలిగే ఒక మిజైల్. సో ఇప్పుడు ఏమైంది, కరెక్ట్గా శ్రీలంక యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారండి. అంటే ఒక దేశము, సముద్ర జలాలు, అక్కడ నుంచి ఇన్ని నాటికల్ మైల్స్లో మీకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. దాటిన తరువాత మీకు ఇంటర్నేషనల్ వాటర్స్. సో సడన్గా అమెరికాకు సంబంధించిన ఒక స్పీడ్ సబ్మెరైన్ రావడము, అందులో ఒక టార్పిడో నేరుగా ఇరాన్కి సంబంధించిన ఈ ఓడ, దీనిని పూర్తిగా ధ్వంసము చేయడం, ఇది జరిగింది. అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో ఇంత పెద్ద సంఘటన జరిగింది చూడండి. సో వీళ్ళు ఒక SOS పంపించారు, ఇరాన్ వాళ్ళు, మేము ఇబ్బందులో ఉన్నాము, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని శ్రీలంక దేశానికి. సో వెంటనే శ్రీలంక తన ఎయిర్ ఫోర్సుతో, తన నేవల్ ఫోర్సెస్తో అక్కడికి వచ్చి చూస్తే అతి దారుణమైన సిచ్యువేషన్. 100 మందికి పైగా ఈ సైలర్స్ అనేవాళ్ళు మరణించి ఉన్నారు. ఒక 70 మందికి గాయాలు అయ్యాయి. వాళ్ళని ఇవాళ శ్రీలంకలో హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకొక 10 మంది మిగిలేరండి. ఇది అమెరికా వాడు చేసిన నిర్వాకం. సరే, ఎలాగో యుద్ధము కాబట్టి శత్రువు యొక్క యుద్ధ ఓడలను మీరు ధ్వంసము చేయాలి కదా. ఎందుకు, మీకు ఇరాన్ వాళ్ళు కూడా ఇదే చేశారు. దగ్గర దగ్గర 10 ఆయిల్ ట్యాంకర్స్ను వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, ఒక చైనా మీడియా అనండి, లేదా పాకిస్తాన్కు సంబంధించిన సోషల్ మీడియా, వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ సబ్మెరైన్ బయలుదేరాలి కదా. ఇప్పుడు మామూలుగా సౌత్ చైనా సీ అన్నారు అనుకోండి, మీకు చైనా వాడి సబ్మెరైన్స్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఇండియన్ ఓషన్ రీజన్ అన్నారు అనుకోండి, మన సబ్మెరైన్స్ కూడా అంటే గస్తీ కాయడం, గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనము నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అండి. ఎక్కడ? IORకి, ఇండియన్ ఓషన్ రీజన్ యొక్క నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఎవరు? భారత్. కాబట్టి మన చెప్పు చేతల్లోనే మీకు ఇలాంటి ఒక వ్యవహారం ఉంటుంది. మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా, భారత్కు తెలియకుండా ఉంటుందా? సో మన వద్ద అత్యాధునికమైన సర్విలెన్స్ టెక్నాలజీ ఉందండి. మనము ఆకాశం పైనుంచి చూడగలము, శాటిలైట్స్ వాడగలము. అట్ ది సేమ్ టైం మనము సబ్మెరైన్స్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయో వీటిని డిటెక్ట్ చేయగలిగే సబ్మెరైన్ హంటర్స్ అంటారు, వాటిని కూడా మనం డిప్లాయ్ చేసి ఉంచాం.
ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏమంటాడు అంటే ఈ సబ్మెరైన్ని అమెరికా భారత్ నుంచే వాడింది, భారత్ యొక్క నేవల్ బేస్ను వీళ్ళు వాడుకున్నారు, అక్కడ నుంచే ఈ సబ్మెరైన్ వచ్చి, అది వైరింగ్ అండి, వైరింగ్ టార్పిడో, మీకు అతి శక్తివంతమైన పేలుడు కలిగించగలిగిన ఒక బాంబు, దీనిని వాడారు. సో ఇండియా యొక్క సహాయము లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. సో ఇప్పుడు ఏమైపోయింది, మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళడము, అక్కడ వీళ్ళని కలవడము, ఈయన వచ్చిన తరువాత యుద్ధము స్టార్ట్ అవ్వడం. మరి ఈయన ఎందుకు ఇజ్రాయెల్ వెళ్ళారు, ఫ్రెండ్లీ కంట్రీ అని కదా వెళ్ళారు. ఆటోమేటిక్గా భారత్, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఈరాన్పై యుద్ధము చేస్తున్నారు. ఈరాన్కి ఇంత నష్టము జరుగుతుంది అంటే భారత్ యొక్క రోల్ అనేది చాలా చాలా ముఖ్యము అని చెప్పి ఒక నేరేటివ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలు, భారతే మీకు ఇలాగ వీళ్ళకు ఈ నేవల్ బేస్ను ఇచ్చారు అని. మరి ఇలా ఎలా అంటారంటే ఆధారాలు కూడా చూపిస్తారండి. ఎలా చూపించగలరు అంటే అమెరికాకు భారత్కు మధ్య ఒక ఒప్పందం ఉంది. మీరు అమెరికా యొక్క నేవల్ బేసెస్ను ఎక్కడైనా ప్రపంచంలో వాడవచ్చు, మీ ఓడలను మీరు తీసుకువెళ్ళి అక్కడ స్టేషన్ చేయొచ్చు, డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది. అలాగే అమెరికా యొక్క యుద్ధ ఓడలు కూడా లిటరల్గా భారత్ యొక్క నేవల్ బేసెస్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు స్టేషన్ చేయొచ్చు. ఇది ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అండి. కాబట్టి అమెరికా యొక్క సబ్మెరైన్ చడి చప్పుడు లేకుండా ఇండియన్ ఓషన్ రీజన్లో భారత్ యొక్క నేవల్ బేస్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఈరాన్ వాళ్ళ ఓడల ఫ్రిగేట్ అటు వస్తుందని తెలిసి నేరుగా వీళ్ళు వెళ్ళి ఒక బ్లాస్ట్, ఒక టార్పిడో అటాక్ చేసి టోటల్గా బ్లాస్ట్ చేశారు. ఇది వీళ్ళు వినిపిస్తున్న నేరేటివ్. ఆ ఆధారాలు, ఆ ప్యాక్ట్స్ అన్నీ చూసారనుకోండి, ఇది 100% నిజమని మనం అనుకుంటాం. కానీ లాజిక్స్ చూడాలి ఫ్రెండ్స్. మనకు నిజాలు తెలుసుకోకపోతే చాలా చాలా ఇబ్బందులు. మరి నిజాలు ఏంటండి? ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది చూసారా, దీన్ని చదివారు అనుకోండి, క్లియర్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో మనం ఏం చెప్తాము అంటే మన పర్మిషన్ లేకుండా, అంటే మనల్ని అడగకుండా అమెరికా యొక్క సబ్మెరైన్స్ ఇక్కడికి రావడానికి లేదండి. మన పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఈరాన్ కూడా మన మిత్ర దేశమే. అలాంటిది ఈరాన్పై ఇంత పెద్ద దాడులు మేము చెయ్యబోతున్నాము, మమ్మల్ని అలో చెయ్యండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే 100% మనం నో అంటాం. సో ఇప్పుడు అందరూ అనేది మీకు ఈ మిలన్ అనబడే ఇంత పెద్ద ఈవెంట్ చేశారు కదా, మరి ఈరాన్ ఓడకు మీరు సెక్యూరిటీ ఇవ్వచ్చు కదా, భారత్ తన నేవల్ ఫోర్సుతో సెక్యూరిటీ ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఇవ్వలేదు? ఫ్రెండ్స్, 66 దేశాలండి కుప్పలు తెప్పలుగా యుద్ధ ఓడలు అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్క దేశానికి మనం సెక్యూరిటీ ఇవ్వాలి అంటే కుదురుతుందా? ఇది జరిగే పనేనా? కొంతైనా లాజికల్గా ఆలోచించాలి కదా. చాలామంది ఇలా చేసేసారు, భారత్ ప్లాట్ఫామ్ని అమెరికా వాడు వాడేసాడు, ఇలాంటి వీడియోలు వస్తున్నాయి, మీకు ఎవరెవరో ఏవేవో రాస్తున్నారు. కానీ నిజాలు ఇక్కడ చాలా ముఖ్యం. ఇప్పుడు ఈరాన్ వాళ్ళు మా ఫ్రిగేట్ ప్రమాదంలో పడొచ్చండి, ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాలేవు, మీరు మాకు సహాయం చెయ్యండి అంటే మనము మన నేవల్ ఫోర్స్ని వాడతాం, మన యుద్ధ నౌకలు మీకు ఇలాగ ఒక కాన్వాయ్ లాగా ఈరాన్ వాళ్ళు వాళ్ళ సముద్ర జలాలలోకి సేఫ్గా వెళ్ళేంత వరకు మనం ఏర్పాటు చేయగలం. ఇక్కడ ఇష్యూ ఏంటో చూడండి. ఈరాన్ వాళ్ళు ఒక సేవ్ అవర్ సోల్స్ మెసేజ్ పంపించారు కదా, SOS పంపించారు కదా. ఇది ఎవరికి పంపించారు? శ్రీలంకకు పంపించారు. మరి భారత్కి కదా పంపాలి, శ్రీలంకకు ఎందుకు పంపించారు? వాళ్ళ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇది జరిగినట్టుగా అమెరికా చెప్తుంది. సో మేము అక్కడే చేసాము అంటే భారత్కి ఏమిటి సంబంధం? మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇవాళ అమెరికా వాడు ఏమి తేల్చాడు అంటే నో రూల్స్ అండి. మామూలుగా రూల్ ప్రకారం ఇది మీరు చేయడానికి లేదు, మీకు ఇది ఇంకా యుద్ధంలో లేదు, ఈ ఫ్రిగేట్ యుద్ధంలో లేదండి. మీకు వార్ మోడ్లోకి వచ్చిన తరువాతే ఈ పని మీరు చెయ్యాలి. అంతర్జాతీయ చట్టాలు అవే చెప్తున్నాయి. అలాంటి దాన్ని అమెరికా వాడు అధిగమించి నేరుగా శ్రీలంక యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో వాడు దాడులు చేశాడు. కాబట్టే శ్రీలంక యాక్టివ్ అయ్యింది. కానీ అమెరికాను ఎదిరించలేరు. కానీ భారత్ను ఇందులో ఇన్వాల్వ్ చేసి అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈరాన్ వాళ్ళు మన మీద దాడులు చేయాలనుకుంటారు కదా. అలాంటి ఒక సిట్యువేషన్ని చైనా వాడు, పాకిస్తాన్ వాడు ఇవాళ కలిగించాలని చూస్తున్నారు. కానీ వాస్తవాలు ఏమిటి? ఈరాన్ మన సముద్ర జలాలను దాటి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రిగేట్కి మనకి ఎటువంటి సంబంధం లేదు. మనల్ని అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి కుట్రను మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.